అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కు నూతనంగా ఎన్నికైన పాలక మండలి మరియు ఈసీ మెంబర్స్ ప్రముఖ నిర్మాత చెదలవాడ శ్రీనివాసరావును కలిశారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పునర్వైభవానికి దారులు పరిచిన చెదలవాడ శ్రీనివాసరావు గారిని కలిసి ఆత్మీయత కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఆత్మీయ సమావేశంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ప్రభు మాట్లాడుతూ, కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న అసోసియేషన్కు శ్రీనివాసరావు గారి ప్రకటన తిరిగి జీవం పోసింది. కొందరి జేబులో ₹1,00,00,000 ఉన్నా మనసులో దరిద్రం ఉంటుంది. శ్రీనివాసరావు గారి జేబులో కోట్లున్నాయి, మనసులో లక్ష్మీదేవి ఉంది. 10 మందికి ఉపయోగపడే ఔదార్యం ఉంది. కుబేరుడు ఇంతమంది కుచేలులను అనుగ్రహించారు. ఫిలిం జర్నలిస్టులుగా దశాబ్దాల అనుబంధం ఉంది. తెలుగు ఫిలిం జర్నలిస్టులలో ఓ ఆరోగ్యకర వాతావరణం నెలకొని ఉంది. మనం గాసిప్స్ను ప్రోత్సహించాం, కాంట్రవర్సీలు ప్రచురించాం, పరిశ్రమలో జరిగే అవకతవకలను, చెత్త సినిమాలను ఉపేక్షించాం. చెదలవాడ తిరుపతిరావు గారి కుటుంబం ఫిలిం క్రిటిక్స్ను కుటుంబ సభ్యుల్లా చూస్తారు. మన పట్ల వారు చూపిస్తున్న ఆప్యాయత, ఆదరణ, పలకరింపుల్లో మాటలకు అందని తీయదనం ఉంది. చెదలవాడ శ్రీనివాసరావు గారి వల్లనే మనం అందరం సంఘటితం కాగలిగాం. మనందరి కళ్ళల్లో వెలుగుకు కారణమయ్యారు. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. అధ్యక్షుడు బత్తుల జేవి ప్రసాదరావు మాట్లాడుతూ, ప్రతిరోజు శ్రీనివాసరావు గారికి పాదాభివందనం చేయటం నా దినచర్యలో భాగం. నేను సినిమా పరిశ్రమకు, పాత్రికేయ వృత్తికి కొంతకాలం దూరంగా ఉన్నాను. శ్రీనివాసరావు గారిని కలిస్తే హైదరాబాద్ వచ్చేయి, ఇక్కడ ఉండిపో అన్నారు. నాకు కావాలంటే ఆయన సకల సదుపాయాలు కల్పిస్తారు, కానీ నాకు ప్రకృతిలో జీవించడం ఇష్టం. అందుకే ఒక చిన్న కుటీరం కట్టించి ఇచ్చారు. వారు మన సినీ పాత్రికేయులు తన కన్న కొడుకుల్లా చూస్తారు. ఎవరు వచ్చినా ఇదంతా ప్రసాద్దే అని చెబుతారు. వారి అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. ఇక ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి మాట్లాడుతూ, శ్రీనివాసరావు గారి ఔదార్యం వర్ణించడానికి మాటలు చాలవు. ఆయన చేస్తున్న గొప్ప పని చరిత్రలో నిలిచిపోతుంది. డబ్బులున్న ప్రతి మనిషి దానగుణం ఉండదు. దానగుణం ఉన్నవారి వద్ద డబ్బులుండవు. రెండూ ఒకరి వద్దే ఉండటం చాలా అరుదు. అలా అరుదైన మంచి మనిషి శ్రీనివాసరావు గారికి ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల కుటుంబ సభ్యులు అంతా రుణపడి ఉంటారు అని అన్నారు. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులు, సీనియర్ సభ్యులు మోహన్ గోటేటి మాట్లాడుతూ, శ్రీనివాసరావు బ్రదర్స్ దృష్టిలో సినిమా పాత్రికేయులకు గొప్ప ఆదరణ ఉంది. ఓ రోజు నేను స్వీట్స్ కోసం బేగంపేటలోని పుల్లారెడ్డి స్వీట్స్కు వెళ్ళాను. అక్కడికి 2 అన్నదమ్ములు వచ్చారు. నన్ను చూసి, మోహన్ ఏంటి ఇక్కడ అని ప్రశ్నించారు. స్వీట్స్ కోసం వచ్చాను సార్ అనేసరికి, తిరుపతిరావు గారు పుల్లారెడ్డి మనకు బాగా తెలుసు, ఉండు అని లోపలికి వెళ్ళి 4-5 కేజీల స్వీట్స్ తెచ్చి చేతుల్లో పెట్టేశారు. మా ఇంటి గృహప్రవేశానికి కూడా వచ్చి ఆశీర్వదించారు. వారి మంచితనానికి తల వంచి నమస్కరిస్తున్నాను అన్నారు. ఇక మరో సీనియర్ సభ్యులు బాలిరెడ్డి మాట్లాడుతూ, దైవం మానుష రూపేనా అని అంటారు. ఈ వ్యాఖ్యానికి నడిచే నిర్వచనం శ్రీనివాసరావు గారు. వీరు చేస్తున్న బృహత్ కార్యం తెలుగు సినిమా పరిశ్రమకే కాదు, దక్షిణాది సినిమా పరిశ్రమలోనే కాదు, భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే ఒక చరిత్రగా నిలిచిపోతుంది. తెలుగు పరిశ్రమలో ఎంతో అభిమానం, ఆదరణ ఉన్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ స్థాయికి ఒక్క కార్యంతోనే శ్రీనివాసరావు గారు చేరారు. వారు చేస్తున్న మంచి పని మనం ఊరువాడ దండోరా వేయాలి అన్నారు. ఉపాధ్యక్షులు జి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, శ్రీనివాసరావు గారు చేస్తున్న సత్కార్యానికి ఫిలిం క్రిటిక్స్ కుటుంబం జీవితాంతం రుణపడి ఉంటుంది. వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అన్నారు. ఈ కార్యక్రమానికి కారణమైన శ్రీనివాసరావు మాట్లాడుతూ, మిత్రులు, పుత్రులు, సినీ పాత్రికేయులు, నాకు బంధువులు, ఆత్మబంధువులు, సినిమా పాత్రికేయులు. నాకు సినిమాలంటే గొప్ప అభిమానం. సినిమా పాత్రికేయులు శిల్పి వంటి వారు. రాతిని శిల్పంలా చెక్కుతారు. ఆ శిల్పాన్ని చూసి అందరూ మొక్కుతారు. అలానే సాధారణ వ్యక్తులుగా సినిమా పరిశ్రమకు వచ్చే హీరోలను, దర్శకులను, నిర్మాతలను ప్రజల గుండెల్లో స్థిరమైన స్థానం కల్పించేవి మీ రాతలే. అందువల్లే మీరు అంటే నాకు ప్రత్యేక అభిమానం. ఒక సైంటిస్ట్, ఒక డాక్టర్ వృత్తిలో ఉన్నవారు సమాజానికి ఎలా ఉపయోగపడతారో అలానే సినిమా పాత్రికేయుల వలన కూడా సమాజానికి ఎంతో ఉపయోగం. సినిమా మీద ప్రేమతో 80వ దశకంలో మేము తీసిన మొదటి సినిమా లైలా. ఆ సినిమా నిర్మాణం కోసం తెనాలి నుండి చెన్నై వెళ్ళినప్పుడు నన్ను మొదట రిసీవ్ చేసుకుంది కొండపనేని ఉమామహేశ్వరరావు, మిక్కిలినేని జగదీష్ బాబు. ఆ రోజు నుండి వాళ్ళే నాకు ఆత్మీయులు, బంధువులు. ఆ రోజుల్లో టాప్ హీరో సినిమా ఆడియో రైట్స్ లియో ఆనంద్ ₹1,00,000 కొనుగోలు చేశారు. నా సినిమా లైలాకు ఆత్రేయ గారు, నారాయణ రెడ్డి గారు పాటలు రాశారు. MS విశ్వనాథ్ మ్యూజిక్, లియో ఆనంద్ మా సినిమా పాటలు విని 99,000 ఆడియో రైట్స్కు ఆఫర్ చేశారు. ఉమా, జగదీష్ బాబు ఇద్దరు లియో ఆనంద్ను మా ఆఫీస్కు పిలిచి, మీరు టాప్ హీరో సినిమాకు ₹1,00,000 ఇచ్చారు, అంతకంటే ఈ సినిమా పాటలు బాగున్నాయి కాబట్టి ₹1,10,000 ఇవ్వండి అని ఇప్పించారు.
నాగేశ్వరరావు గారితో, శోభన్ బాబుతో సినిమాలు తీశాను. ప్రతి సినిమా నిర్మాణంలోనూ సొంత అన్నదమ్ముల్లా సినిమా పాత్రికేయులు మా మీద అభిమానం చూపించారు. ఏ రోజు నేను వారినిలా రాయండి అని అడగలేదు. వారి సొంత సినిమాలా భావించి నేను తీసిన ప్రతి సినిమాను వారే ప్రచారం చేశారు. మీరంతా నా సొంత బిడ్డల్లా భావిస్తాను. నేను ఊరుకు దూరంగా ఈ స్థలం కొన్నప్పుడు ఇందులో నా కుటుంబానికి చెందిన పాత్రికేయ మిత్రులకు కూడా భాగం ఇవ్వాలి అనుకున్నా. కానీ ఆనాడు ఈ స్థలం ఊరికి దూరంగా ఉండటంతో మార్కెట్ ధర ప్రకారం డబ్బులు ఇవ్వమని అడిగారు. ఇచ్చాను. మీకు ఇల్లు కట్టి ఇవ్వలేకపోయాను. అయ్యో వీళ్ళు ఉపయోగించుకోలేదు అని నా మనసులో ఎక్కడో చిన్న గిల్టీ ఫీలింగ్ ఉంది. అలా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. నేను రకరకాల పని ఒత్తిడిలో పడిపోయాను. ప్రతిరోజు రీటా ప్రసాద్ ఉదయాన్నే కనిపించగానే మన వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునేవాడిని. ఒకరోజు మీ అందరితో కలిసి భోజనం చేయాలని ఉంది, అందరూ వస్తారా అని అడిగితే వస్తారు అని మిమ్మల్ని పిలిచాడు. ఆ సమావేశానికి అన్నయ్య కూడా వచ్చారు. నేను ఇచ్చింది ఏమీ లేదు. మీరు నా మీద చూపించే అభిమానంతో దేవుడు నా నోటి నుండి మీకు టవర్స్ కట్టి ఇస్తాను అనే మాట అనిపించాడు. అది 100 కోట్ల విలువైనది అయినా 300 కోట్ల విలువైనది అయినా ఒక్కసారి మాటిస్తే చెప్పింది చేస్తాను. నేను ఒక్కసారి మాట అన్నాక అటు సూర్యుడు ఇటు పొడిచినా మాట తప్పను. నేను అన్నదానికంటే 10% ఎక్కువే ఖర్చు పెట్టి కట్టించి ఇస్తాను. 7 తరాల నుండి మాది ఉమ్మడి కుటుంబం. మేము మాట ఇచ్చామంటే కుటుంబ సభ్యులందరూ, అన్నయ్య కానీ పిల్లలు కానీ అందరం కట్టుబడి ఉంటాం. నేను సాధారణ వ్యక్తిగా జీవితం ప్రారంభించాను. దేవుడు నాకింత ఇస్తాడు అని భావించలేదు, ఇచ్చాడు. అందులో కొంత మీ కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఇస్తున్నాను. సినిమా కార్మికులు కూడా మీలా నా కుటుంబ సభ్యులు. చిత్రపురి కాలనీ స్థలం వేలం దశకు వస్తే ప్రసన్న కుమార్, దర్శకుడు అజయ్ కుమార్ అనిల్ను నా వద్దకు తెచ్చారు. ఆ సమయంలో నేను అంత స్థితిమంతుణ్ణి కూడా కాదు. అయినా సరే మంచి పని వారికి మాట ఇచ్చాను. భగవంతుడు కూడా నాకు శక్తి ఇచ్చాడు. 4500 కుటుంబాలలో వెలుగు నింపడం కోసం మాట ప్రకారం బ్యాంకు వారికి డబ్బులు కట్టాను. ఇలా మంచి చేసే అవకాశం దేవుడిచ్చాడు. ఆ రోజు చిత్రపురి కాలనీ ఎకరం 20 కోట్లు, ఈరోజు 200 కోట్లు. నాకు చాలా ఆనందంగా ఉంది. నా కుటుంబ సభ్యులు నేను చేసే మంచి పనులను చూసి ఆనందిస్తారు. కొన్ని మంచి కార్యాలను డబ్బులతో కొలవలేం. అలానే అనుబంధం కూడా డబ్బులకు అతీతమైంది. మీ అందరూ నా సొంత బిడ్డల్లాంటి వాళ్ళు. మీకు చేస్తాను అన్నదానికంటే ఎక్కువ చేస్తాను అన్నారు. మరో సీనియర్ సినిమా పాత్రికేయుడు గిరిధర్ మాట్లాడుతూ, చెదలవాడ శ్రీనివాసరావు ఇంతకాలం నాకు మాత్రమే దేవుడు. ఈ మంచి పనితో మనందరికీ దేవుడయ్యారు అన్నారు. టాలీవుడ్ వెర్స్టైల్ యాక్టర్ శివాజీ రాజా తన పుట్టినరోజు వేడుకలను ఈ ఏడాది చాలా స్పెషల్గా జరుపుకుంటున్నారు. ఫిబ్రవరి 26న ఆయన బర్త్డే కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున విషెస్ తెలియజేస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న ఒక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న ఆయన చిత్ర యూనిట్ సభ్యుల మధ్య ఈ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడం విశేషం. గోదావరి తీరాన ప్రకృతి ఒడిలో తన పుట్టినరోజు జరుపుకోవడం తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. శివాజీ రాజా సినీ ప్రస్థానం చూస్తుంటే అది ఒక స్ఫూర్తిదాయక ప్రయాణంలా అనిపిస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కెరీర్ ప్రారంభించి తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు. కేవలం హాస్యానికే పరిమితం కాకుండా సీరియస్ పాత్రల్లోనూ తన విశ్వరూపం చూపించారు. మొగుడ్స్ పెల్లామ్స్ వంటి సినిమాల్లో హీరోగా నటించి సత్తా చాటడమే కాకుండా వందలాది చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి టాలీవుడ్లో తనకంటూ ఒక జరగని ముద్ర వేసుకున్నారు. వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా శివాజీ రాజా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అమృతం సీరియల్లో ఆయన చేసిన పెర్ఫార్మెన్స్ ఇప్పటికీ ప్రతి ఇంటికి గుర్తే. ఆ సీరియల్లో ఆయన మేనరిజమ్స్, డైలాగ్ డెలివరీ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచాయి. నేటికి యూట్యూబ్లో ఆ ఎపిసోడ్లు చూస్తూ ఎంజాయ్ చేసే ఆడియన్స్ కోకొల్లలు. టెలివిజన్ రంగంలో ఆయన సాధించిన సక్సెస్ ఒక మైలురాయిగా నిలిచిపోయింది. నటుడిగానే కాకుండా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన తన సేవలు అందించారు. పరిశ్రమలోని పేద కళాకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టి అందరి ప్రశంసలు అందుకున్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ అందరితో స్నేహపూర్వకంగా ఉండే శివాజీ రాజా వ్యక్తిత్వం ఎంతో గొప్పది. సినిమా షూటింగ్ సెట్స్లో కూడా ఆయన ఉంటే ఆ సందడే వేరుగా ఉంటుందని తోటి నటీనటులు చెబుతూ ఉంటారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తన యాక్టింగ్ స్టైల్ను అప్డేట్ చేసుకుంటూ నేటి తరం హీరోలకు తండ్రిగా, బాబాయ్ పాత్రల్లోనూ ఆయన రాణిస్తున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలో జరుగుతున్న షూటింగ్ స్కెడ్యూల్ చాలా కీలకమైందని, అందువల్లే అక్కడ తన బర్త్డేను సెలబ్రేట్ చేస్తున్నట్లు సమాచారం. సీనియర్ నటుడిగా గౌరవం అందుకుంటూనే నేటి యంగ్ టాలెంట్కు ఆయన ఒక మార్గదర్శిగా నిలుస్తున్నారు. 3 దశాబ్దాలకు పైగా సినీ ప్రయాణంలో ఆయన ఎన్నో ఎత్తుపల్లాలను చూసి నిలబడ్డారు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆరోగ్యంగా, సంతోషంగా ఉంటూ మరెన్నో వైవిధ్యమైన పాత్రలతో మనల్ని అలరించాలని కోరుకుందాం. శివాజీ రాజా అంటే ఒక నవ్వు, ఒక ఎమోషన్, ఒక కంప్లీట్ యాక్టర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బాక్సాఫీస్ వద్ద తన సినిమాలతో ఆయన మంచి విజయాలు అందుకోవాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం.
రణవీర్ సింగ్ కథానాయకుడిగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గత ఏడాది విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో తెలిసిందే. ఇప్పుడు ఆ మూవీకి కొనసాగింపుగా దురంధర్ 2 విడుదల కానుంది. ఈ క్రమంలో ఇందులో కీలక పాత్ర పోషించిన మాధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మార్చి 19న విడుదలయ్యే దురంధర్ 2 చూసేందుకు దుబాయ్ ప్రేక్షకులు ఇండియా ఎగురుకుంటూ వస్తారని అన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమాతో పాటు అనేక విషయాలను పంచుకున్నారు. ఇప్పటి వరకు యాక్షన్ సినిమాలంటే ఇండియా పాక్ యుద్ధం లేదా మన స్వాతంత్ర్య పోరాటం నేపథ్యంలో సినిమాలు తీస్తూ వచ్చాం. యాక్షన్ కథలు చెప్పే క్రమంలో అదే కథావస్తువు అనుకున్నాం. కానీ నేటి యువత అలా భావించడం లేదు. మాకు అర్థమవుతుంది అదే కథను ఎన్నిసార్లు మళ్ళీ చెబుతారు అని అనుకుంటుంది. ధురంధర్ తర్వాత ఇండియా పాక్ వ్యవహారం నేపథ్యంలో సాగే కథలు మరో దారిలో వెళ్తున్నాయి. అలాంటి చారిత్రక కథలకు ప్రస్తుతానికి ఫుల్ స్టాప్ పడుతుంది అని మాధవన్ అభిప్రాయపడ్డారు. టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ మల్టీ స్టారర్ నక్షత్ర పోరాటం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి 35 ఏళ్లు పూర్తయ్యాయి. శ్రీ అన్నపూర్ణ సినీ చిత్ర బ్యానర్పై ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం 1991 ఫిబ్రవరి 26న విడుదలై అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. 3 పవర్ఫుల్ హీరోలు, 3 గ్లామరస్ హీరోయిన్లతో సాగే యాక్షన్ డ్రామా అప్పట్లోనే ఒక భారీ పాన్ ఇండియా లెవెల్ ప్రాజెక్టుగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో సుమన్, భానుచందర్, అరుణ్ పాండ్యన్ వంటి స్టార్ హీరోలు తమ పర్ఫార్మెన్స్తో వెండి తెరపై మ్యాజిక్ చేశారు. వీరికి జోడీగా రోజా, ఆమని, సింధూజ నటించగా శరత్ బాబు, కబీర్ బేడి, డిస్కో శాంతి వంటి హేమీలు కీలక పాత్రల్లో కనిపించారు. దర్శకుడు సాగర్ ఈ చిత్రాన్ని అత్యంత వేగంగా కేవలం 40 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసి తన మేకింగ్ స్టైల్తో అందరినీ ఆశ్చర్యపరిచారు. నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ అప్పట్లోనే విజనరీతో ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న పాన్ ఇండియా ట్రెండ్ను ఆ రోజుల్లోనే ఆయన నక్షత్ర పోరాటంతో రుచి చూపించారు. మల్టీ స్టారర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన ఈ ప్రాజెక్ట్ అటు మాస్ ఆడియన్స్ను, ఇటు క్లాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. టెక్నికల్ వాల్యూస్ పరంగా చూస్తే రాజ్కోటి అందించిన సంగీతం ఈ సినిమాకు ఒక పెద్ద అసెట్ అని చెప్పాలి. ఇందులోని పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ ఫేవరెట్ లిస్ట్లో ఉంటాయి. మహిధర్ అందించిన సినిమాటోగ్రఫీ ఆ కాలం నాటి యాక్షన్ సీక్వెన్స్లను చాలా రిచ్గా ప్రజెంట్ చేస్తుంది. కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు మంచి ఎమోషన్స్ ఉండటం వల్లే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అందరికీ నమస్కారం. నా సంస్థ శ్రీ అన్నపూర్ణ సినీ చిత్రకి పర్మనెంట్ హీరో నా తమ్ముడు శ్రీ సుమన్తో పాటు శ్రీ భానుచందర్, శ్రీ అరుణ్ పాండ్యన్, రోజా, ఆమని, సింధూజ, శరత్ బాబు, డిస్కో శాంతి మరియు శ్రీ కబీర్ వేడి లాస్ ఏంజలస్ నుంచి ప్రత్యేకంగా నా సినిమాలో నటించడం కోసం వచ్చిన కబీర్ బేడి గారు, వీరందరూ నటించిన మల్టీ స్టారర్ ఫిలిం నక్షత్ర పోరాటం. దర్శకుడు సాగర్, సంగీతం రాజ్కోటి, కెమెరా మహీధర్. ఇలా నా పర్మనెంట్ టీంతో తీసిన నక్షత్ర పోరాటం సినిమా 48 రోజుల్లో కంప్లీట్ చేశాను. మల్టీ స్టారర్ ఫిలిం, 3 హీరోలు, 3 హీరోయిన్లు, కొచ్చిలో అవుట్డోర్ యూనిట్, హెలికాప్టర్లు, మోటార్ బోట్లు, వాటితో పాటు అన్నపూర్ణ స్టూడియోలో ఒక పెద్ద సెట్ వేసి సినిమా మొత్తం 48 రోజుల్లో షూటింగ్ చేయడం జరిగింది. ఈ రోజుల్లో అందరూ పాన్ ఇండియా అంటున్నారు. ఎన్ని రోజుల్లో సినిమా తీస్తున్నారో నేను చెప్పక్కర్లేదు. నా సినిమా ఆ రోజుల్లోనే పాన్ ఇండియా సినిమా అని చెప్పాలి. నక్షత్ర పోరాటంలో ఇంతమంది ఆర్టిస్టులు ఉండి తెలుగు, తమిళ్లో ద్విభాషా చిత్రంగా నిర్మించి ఓవర్సీస్ అంతా రిలీజ్ చేశాను కాబట్టి 35 సంవత్సరాల నాడే పాన్ ఇండియా సినిమా అని చెప్పాలి. ఈ నేటితో 35వ సంవత్సరంలో అడుగు పెడుతున్న నా సినిమా నక్షత్ర పోరాటంకి పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకుడు సాగర్, రాజ్కోటి సంగీతం, మురళీరామయ్య ఎడిటింగు, మహిధర్ కెమెరా, శివశంకర్ మాస్టర్ డ్యాన్సు, మన్మథరావు కాస్ట్యూమ్, సాయి కాస్ట్యూమ్, మన్మథరావు మేకప్. ఇలా నా పర్మనెంట్ టీంతో పక్కాగా ప్లాన్ చేసి మొత్తం ఆన్ పేపర్ సీన్ ప్లానింగ్ చేసుకుని 48 రోజుల్లో సినిమా కంప్లీట్ చేశామని చెప్పుకోవడానికి గర్వంగా ఉంది. కాకపోతే ఆ రోజుల్లో ఫిల్ము నెంబర్ ఆఫ్ టేక్స్ చేయకూడదని చెప్పని జాగ్రత్తగా రిహార్సల్స్ అవి చేసి ఆర్టిస్టులు నాకు అందరూ అనుభవజ్ఞులైన ఆర్టిస్టులు దొరకడంతో పర్ఫెక్ట్గా నా ప్లానింగ్ ప్రకారం నా బడ్జెట్లో
48 రోజుల్లో కంప్లీట్ చేశాను. 2 భాషల్లో రిలీజ్ చేసి మంచి హిట్ సినిమాగా నిలబడింది. ఈ సందర్భంగా నాకు పనిచేసిన వాళ్ళందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేయాలని తెలియజేస్తూ సంతోషం వీక్షకులకి ఈ వీడియో రిలీజ్ చేద్దామనిపించి చేస్తున్నాను. థ్యాంక్ యూ. టాలీవుడ్ సెన్సేషనల్ కొరియోగ్రాఫర్, దర్శకుడు అమ్మ రాజశేఖర్ వారసుడు అమ్మ రాగిన్ రాజ్ తన మార్కు చూపించడానికి సిద్ధమయ్యారు. బుధవారం ఈ యంగ్ హీరో పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియా వేదికగా విషెస్ వెల్లువెత్తాయి. ఇప్పటికే తల సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ టాలెంటెడ్ యాక్టర్ ఇప్పుడు తన సెకండ్ మూవీతో బాక్సాఫీస్ వద్ద గట్టి ఇంపాక్ట్ చూపించాలని ప్లాన్ చేస్తున్నారు. రాగిన్ రాజ్ హీరోగా నటిస్తున్న ఈ లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్టుకు డీమాన్ అనే పవర్ఫుల్ టైటిల్ను ఖరారు చేశారు. ఈ వైలెంట్ లవ్ స్టోరీ అనే ట్యాగ్ లైన్ సినిమాలోని ఇంటెన్సిటీని క్లియర్గా ఎలివేట్ చేస్తుంది. లవ్ స్టోరీకి యాక్షన్ ప్లస్ వైలెన్స్ తోడైతే యూత్ ఆడియన్స్కు వచ్చే కిక్కే వేరుగా ఉంటుంది. ఆ జోనర్లోనే ఈ సినిమాను చాలా రా అండ్ రస్టిక్గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ స్పెషల్ డే సందర్భంగా విడుదలైన డీమాన్ పోస్టర్స్ నెట్టింటా తెగ వైరల్ అవుతున్నాయి. రాగిన్ రాజ్ మేకోవర్ చూస్తుంటే ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో మెటీరియల్లా కనిపిస్తున్నారు. తన తండ్రి అమ్మ రాజశేఖర్ గైడెన్స్లో ఈ ప్రాజెక్ట్ చాలా గ్రాండ్గా రూపుదిద్దుకుంటుంది. ఫస్ట్ మూవీతోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో ఈసారి వైలెంట్ పర్ఫార్మెన్స్తో మెప్పించడానికి రెడీ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్లో వైలెంట్ లవ్ స్టోరీలకు విపరీతమైన డిమాండ్ ఉన్న తరుణంలో ఈ సినిమా అంచనాలను పెంచుతుంది. పోస్టర్లలో రాగిన్ కళ్ళల్లో ఉన్న ఇంటెన్సిటీ చూస్తుంటే ఒక పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా చూడబోతున్నామని అర్థమవుతుంది. డాన్స్లతో పాటు హై వోల్టేజ్ ఫైట్స్ ఈ సినిమాలో మేజర్ హైలైట్ కాబోతున్నాయి. అమ్మ రాజశేఖర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఈ మూవీలో పుష్కలంగా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. షూటింగ్ పనులను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీకి సంబంధించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ త్వరలోనే రానున్నాయి. తన సెకండ్ మూవీతోనే మాస్ ఆడియన్స్కు దగ్గరవ్వాలని రాగిన్ రాజ్ పట్టుదలతో ఉన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ నెట్టింట హ్యాపీ బర్త్డే రాగిన్ రాజ్ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. ఒక పక్క కమర్షియల్ సక్సెస్ అందుకోవడానికి ఈ టీం అంతా హార్డ్ వర్క్ చేస్తుంది. డెబ్యూ తర్వాత గ్యాప్ తీసుకోకుండా ఇలాంటి ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్తో రావడం రాగిన్ కెరీర్కు ప్లస్ పాయింట్ కానుంది. నీ అమ్మ నీ అమ్మ భారతీయ సినీ చరిత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ సరికొత్త విప్లవానికి తెరతీసింది. లెజెండరీ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా అత్యంత అధునాతనమైన A&M మోషన్ క్యాప్చర్ ల్యాబ్ను తాజాగా ప్రారంభించారు. అక్కినేని నాగార్జున నేతృత్వంలోని అన్నపూర్ణ స్టూడియోస్, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డకు చెందిన మిహిరా విజువల్ ల్యాబ్స్ సంయుక్తంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశాయి. హాలీవుడ్ టెక్నాలజీ పార్ట్నర్ యానిమాట్రిక్ ఫిలిం డిజైన్ సహకారంతో ఈ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ఈ అధునాతన ల్యాబ్ ప్రారంభోత్సవంలో రాజమౌళి ఒక కీలక విషయాన్ని రివీల్ చేశారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జంటగా నటిస్తున్న తన తదుపరి భారీ చిత్రం వారణాసిలోని కొన్ని ముఖ్యమైన సీక్వెన్స్లను ఇప్పటికే ఈ టెక్నాలజీ సాయంతో చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. ఈ మోషన్ క్యాప్చర్ టెక్నాలజీ వల్ల కథను చెప్పే విధానం, విజువల్స్ స్కేల్ పూర్తిగా మారిపోయాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో బాహుబలి, ఈగా వంటి సినిమా
సినిమాల సమయంలో ఇలాంటి సదుపాయం మన దేశంలో ఉంటే అవుట్పుట్ ఇంకా అద్భుతంగా ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. హాలీవుడ్ బ్లాక్ బస్టర్స్, అవెంజర్స్, ఎండ్ గేమ్, స్పైడర్ మ్యాన్ వంటి చిత్రాలకు పనిచేసిన అత్యున్నత సాంకేతికతను ఇక్కడ ప్రవేశపెట్టారు. ఇందులో వాడే వికాన్ వాల్ఖైరీ కెమెరాలు అత్యంత ఖచ్చితమైన విజువల్స్ అందిస్తాయి. షూటింగ్కు వెళ్లకముందే సీన్లు ఎలా వస్తాయో చూసుకునే ప్రీ విజువలైజేషన్ సౌకర్యం దీనివల్ల లభిస్తుంది. దీనివల్ల చిత్ర నిర్మాతలు తమ ఊహలకు వాస్తవ రూపం ఇస్తూనే సమయాన్ని, నిర్మాణ వ్యయాన్ని భారీగా తగ్గించుకోవచ్చు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ భారతీయ సినిమా అంతర్జాతీయ స్థాయికి చేరుతున్న తరుణంలో ఇలాంటి సాంకేతికత ఎంతో అవసరమని పేర్కొన్నారు. భారీ అడ్వెంచర్లు, సైన్స్ ఫిక్షన్ డ్రామాలు తీయాలనుకునే దర్శకులకు హైదరాబాద్లోని వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లభిస్తుందని ఆయన వివరించారు. ఇకపై విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని, మన దగ్గరే అన్ని సదుపాయాలున్నాయని నాగార్జున గర్వంగా ప్రకటించారు. 60 అడుగుల వెడల్పు, 30 అడుగుల ఎత్తున్న ఈ ల్యాబ్ అవసరానికి తగ్గట్లుగా విస్తరించుకునే వీలుంది. ఎక్కడికైనా తరలించుకునేలా దీనిని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. స్టెరియో హెడ్ మౌంటెడ్ కెమెరాల సాయంతో నటీనటుల ముఖ కవలికలను చాలా సహజంగా రికార్డ్ చేయవచ్చు. గేమింగ్ డెవలపర్లు, యానిమేషన్ స్టూడియోలకు కూడా ఈ కేంద్రం ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సరికొత్త టెక్నాలజీతో ఆసియాలోనే ఫిల్మ్ మేకింగ్కు ప్రధాన కేంద్రంగా మారబోతుంది. రాజమౌళి, నాగార్జున, సోబి, యార్లగడ్డ కలయికలో వచ్చిన ఈ ల్యాబ్ ఇండియన్ సినిమా భవిష్యత్తును మార్చేయడం ఖాయమనిపిస్తుంది. ఈ టెక్నాలజీతో రూపొందుతున్న వారణాసి సినిమా విజువల్ వండర్గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. For many sequences in my previous films, it would have been very helpful if I had access to motion capture technology. For the kind of stories that we are telling today, scale matters. I was very particular about one thing: space, height, volume, and obviously that leads to freedom of movement. We definitely need something bigger and something that is future ready. At Annapurna Studios, we always believed in investing in the future of cinema. We're constantly looking at how technology can push storytelling forward. When Shobhu spoke about his vision, Mihira Visual Labs and Animatrix Film Design coming together in as collaborators, it felt like the right moment to build something truly state-of-the-art. Setting up a world-class mocap stage is no small feat. Along with Annapurna Studios, we were looking for that missing piece, a technical partner with real-world expertise. We found that in Brett and his team at Animatrix Film Design. With their Hollywood pedigree and work in top-tier gaming, the synergy was instant. Sourced only the best-in-class technology for this stage, like the latest generation Vicon cameras, the highest resolution head-mounted cameras, and a full real-time pipeline into the Unreal Engine. I have already shot extensive motion capture sequences for my film Varanasi in this facility. It involved multiple actors, complex stunt work, and of course, large-scale action choreography. I want you to act so that transfers into the body language. What excites me most is not just using this space for my own films, but imagining what other filmmakers will create here. This motion capture studio is a natural extension of that vision, created through collaboration and built to empower filmmakers while keeping us in the forefront of creative industry that includes gaming, animation, feature filmmaking, you name it. I am finally quite happy for having a world-class motion capture facility here in our Hyderabad. నాని గారి బర్త్డే సందర్భంగానే ఈ టీజర్ రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుని ఇది చేశారా? కాదు యాక్చువల్గా తమన్ డేట్ దొరికింది కాబట్టి చేసాం నెంబర్ 1 అదొకటి. తర్వాత ఏంటంటే ఈ మంత్ సడన్గా 28 డేస్ అయిపోయింది. ఇంకా 6 సాంగ్స్ ఉన్నాయి మాకు. ఒక సాంగే వదిలేము ఇప్పుడు రిలీజ్ చేయాల్సినవి. ఇంకా దీని తర్వాత 6 ఉన్నాయి ఇంకా, ప్లస్ టీజర్ కూడా వదలాలి. తర్వాత ట్రైలర్ ఉంది. ఆ డే ఇప్పుడు ఒక సాంగ్కి ఇంకో సాంగ్ మధ్యలో గ్యాప్ కావాలి.
సో ఇవన్నీ చూసుకుంటే సో వీ హెవ్ నో టైం. ఫస్ట్ అసలు కంటెంట్ బయటికి వెళ్ళాలి. అందుకని ఫస్ట్ 14th నాడు వ్యాలంటైన్స్ డే గ్లిమ్స్ వదిలేము. ఒక ఎమోషన్ డ్రామా సోల్ ఆఫ్ ద ఫిల్మ్ వెళ్ళింది బయటికి. ఓహో ఇది చాలా సీరియస్ సినిమా అనుకుంటారేమో, అర్జెంట్ ట్రేజర్ వదిలి ఫన్ ఉందిరా బాబు ఇందులో చాలా 80%, 20% ఎమోషన్ ఉంటుంది అని టైం. ఎన్నో అద్భుతమైన సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు రచయితగా చేశారు. ఒక సినిమా చేసినటువంటి డైరెక్షన్ ఎందుకు ఆ శాఖ వైపు పూర్తిగా వెళ్ళలేదు అంటే నేను చెప్పే కదా ఇంతట నన్ను దీనికోసం ఎంచుకున్నాడు దేవుడు అని. సో అలా నేను అటే ఉండిపోతే ఎంతోమంది ఇప్పుడు నేను యాజ్ ఏ మేకర్గా రైటర్గా నేను 10 ప్రాజెక్టులు క్రియేట్ చేయగలను. డైరెక్టర్ అయితే ఒక సంవత్సరానికి 2 yearsకి ఒక్క సినిమా చేయగలను. అందుకని ఇలా ఉండిపోయా. భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయలేమా? ఐ డోంట్ నో, సంథింగ్ ఏదో మరి నన్ను ఏదైనా ఇన్స్పైర్ చేస్తే రావచ్చు. కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఇందాక శివాజీ కూడా చెప్పారు. సో దాని వెనకున్నది ఏదైనా ఉందా స్టోరీ? ఏం లేదు, అది నాకు అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ ఉండేది. అవును, రాంగోపాల్ వర్మ, అది వర్మ ఫిల్మ్ కార్పొరేషన్. అప్పుడే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా రాంగోపాల్ వర్మ దగ్గర. అందుకని అదే నా ఇన్స్పిరేషన్. సరే వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ లాగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అని పెట్టి అది కేఎఫ్సి అయింది అంతే. అంటే ఇప్పుడు వర్మ గారి గురించి గుర్తు చేశారు కాబట్టి ఇదివరకు ఏదైనా సెన్సేషనల్ అంటే టాపిక్ అంటే వర్మ గారు ఏదైనా మాట్లాడినా ఏదైనా ట్వీట్ ఏదైనా చేసినా కానీ అది సెన్సేషన్ అయింది ఇదివరకు బాగా. ఇప్పుడు సోషల్ మీడియా అప్పటికిప్పుడు ఇంకా వర్మ లాంటి వాళ్ళు 3 మంది అయిపోయారు సోషల్ మీడియాలో. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి నేనేం చెప్పగలను, మీరేం చెప్పంటే అది చెప్తా. సరే, ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది చాలా టఫ్. నిర్మాతగా ఇప్పుడు సినిమా చేయడం అమ్మో అనేవాళ్ళు సీనియర్ చాలామంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇదవుతున్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ప్రొడక్షన్ వైపు మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఏ విషయం? ప్రొడ్యూసర్గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ప్రొడ్యూసర్గా నాకు ముద్ర వేసి కూడా పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఏమంటారు మేకర్. ఒక కథని తీసుకొస్తే ఒక రా మెటీరియల్ అది లేకపోతే ఉండదు వంట. దాన్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ డిష్గా తయారు చేసి ప్రజెంట్ చేయాలి, ఆడియో ముందు తీసుకెళ్లాలంటే దాన్ని చేయాల్సినవన్నీ అది చేయడమే. మేకర్ కింద నమ్ముతా తప్ప ప్రొడ్యూసర్ కింద నేను తక్కువ చూసుకుంటా. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ కోర్టు హిట్ మూవీ అని మీరు అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోనే సినిమా చేయాలని అనుకున్నారా? చెప్పే అది 50%. ఈ కథని ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎక్కువ ఆడియన్స్ చూడాలి, ఫస్ట్ డే వచ్చి చూడాలి అని అంటే వీళ్ళిద్దరూ కోర్టు వలన నాని పరిచయం చేశాడు కాబట్టి నాని పరిచయం ప్లస్ కోర్టు ద్వారా వాళ్ళ టాలెంట్ తెలిసింది కదా ఆల్రెడీ. అందుకని ఈజీ అవుతుంది నాకు ఈ కథ చెప్పడం, అందరు తీసుకెళ్ళడం అనేది. కోనా గారి గురించి ఈ సినిమా ఒప్పుకొని చేశారా? కథ నచ్చే ఈ సినిమా చేస్తున్నారా? డెఫినెట్లీ కథ నచ్చే సార్. యా, అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోనా గారి దగ్గర మాకు కథ రావడమే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విన్న తర్వాత ఇంకో ఎగ్జైట్ అయ్యాను. సో ఐ సెడ్ రైస్. శ్రీదేవి, తెలుగులో కూడా కోర్టారు బాగా బిజీగా చేస్తున్నావు తెలుసు. తమిళ్లో కూడా 2 సినిమా మన ఏదో ప్రోమో ఒకటి చూసా, చాలా బాగుంది. అది బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ కంటిన్యూగా చేయడం గురించి. అంటే యాక్చువల్లీ కొత్తగా ఏం లేదు సార్, బట్ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లము. సో అదొకటే కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నా ఏదో కొంచెం. ఒకటి అయిపోయిందా? 2 అయిపోయాయి. సో ఒకటి ఇంకా అవుతుంది, ఇంకొక స్కెడ్యూల్ ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మన ఫస్ట్ ఒక దీని గురించి మెయిన్ క్యారెక్టర్ గురించి, పంచాయతీ సెక్రటరీ శ్రీరాము క్రిమినల్గా ఎందుకు మారాల్సి వచ్చింది? 6వ తారీఖు నాడు నేను ఖచ్చితంగా 6 కాదు 5వ తారీఖు నాడే నీకు టికెట్లు పంపిస్తాను, నువ్వు సినిమా చూసి ఎందుకు మారాల్సి వచ్చిందా నువ్వు అను, అప్పుడు నేను హ్యాపీ ఫీల్ అవుతా సురేష్. అంటే ఫ్యామిలీగా నడుస్తున్న సినిమా ఇది అవుట్ అండ్ అవుట్ ఫస్ట్ నుంచి కూడా నేను డిసైడ్ అయింది 90s తర్వాత నేను డిసైడ్ అయింది ఒకే కైండ్ ఆఫ్ మూవీస్ చేయొద్దు. డబ్బుల కోసం అయితే గంటల లెక్కన కూడా ఫ్రీగా, అంటే అంత ఫ్రీనెస్ లేకుండా మనం పనిచేసేంత అవకాశం వచ్చింది. కానీ నేను అది ఫిక్స్ అవ్వాలా. ఆర్టిస్ట్గా నాలో ఎన్ని కోణాలు ఉన్నాయనేది నన్ను నేను ఆవిష్కరించుకోవాలనుకున్నా. ఇప్పుడు ఈ సినిమాలో నేను చెప్తున్నాను, ఈ మాట గుర్తుపెట్టుకోండి మీరు. ఈ సినిమాలో ఈ పాత్ర ఆ పెయిన్ తాలూకా ఎక్స్ప్రెషన్స్ని అంటిల్ లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ హ్యాపీనెస్ని, ఆ పెయిన్ని, వాటన్నిటిని తీసుకెళ్తూ ఉంటుంది తప్పితే శ్రీరామ్ కనపడతాడు తప్పితే
శివాజీ కనపడ్డం. అంత బాగా డిజైన్ చేశారు పాత్రని. అది నాకు రావటం నా అదృష్టం. ఇందులో ఎటువంటి శశభిషాలు ఏమి లేవు. నేను కోరుకున్నట్టే దేవుడి దయ వల్ల కథలన్నీ కూడా, నేను ఇది కామెడీ సినిమా లయ నేను చేయాలి అని అంటే ఈ కథకి లయ బాగుంటుంది అని నేను ఫిక్స్ అయిన తర్వాత ఇది చేద్దాం అని అప్పుడు ఈటీవీ విన్కి పంపించింది. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే వరుసగా ప్రతిరోజు కలుస్తూ ఉండేవాళ్ళం. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు మీరు ప్రొడ్యూసర్గా బెక్కం వేణుగోపాల్తో కలిసి వరుస సినిమాలు చేస్తూ ఉండేవారు. ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు, వరుసగా హిట్స్ కొట్టారు. ఇప్పుడు హీరోలకి అంత యాక్సెస్ మిగతా వాళ్ళతో ఉండకపోవటం, ఇలా జరగడం, అప్పటికిప్పుడుగా వచ్చిన మార్పు గురించి మీరు ఏం చెప్తారు? చాలా ఉంది సురేష్, నిజంగా చెప్తున్నాను కదా. ఆ హ్యాపీనెస్ అనేది మన మధ్యలో ఉన్న ఆ సంబంధాలు, మానవ సంబంధాలు అనేవి ఒకే ఇండస్ట్రీలో పనిచేస్తూ అవి తగ్గినాయి. అది వాస్తవం, అది ఎవరైనా అంగీకరించాల్సిందే. కాలం మారుతుంది, కాలానుగుణంగా మనందరం కూడా అలాగే, మన నెక్స్ట్ జనరేషన్ ఉంటుంది కదా, వాళ్ళు ఏంటి ఇది అని మనల్ని అనుకుంటారు. సో ఇది కాలానుగుణంగా మారాల్సిందే సురేష్. నాకైతే అది చాలా మిస్సింగ్. ఎట్లాగైతే మీరు ఫీల్ అవుతున్నారో, ఎలా తిరిగేవాళ్ళము, ఎలా మాట్లాడుకుని, ఇప్పుడు ఇందాక శివ ఏదో మాట్లాడుతుంటే వెనకాల చూసుకోవాల్సి వస్తుంది, ఎవరి దగ్గర కెమెరాలు ఉన్నాయా, పర్సనల్ విషయాలు ఏదైనా సరదాగా మాట్లాడుకోవడానికి కూడా అవకాశం లేకుండా. దోస్ ఆర్ గోల్డెన్ డేస్ 100%. ఇవంటే గోల్డ్ బాగా పెరిగిండేసివి, రేటు పెరిగిండేసివి. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్లో చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.